श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరణం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువుగారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇది గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఈ నెలంతా కూడాను మీరు చేపట్టేటువంటి పనుల్లో ముందుకి ప్రథమాంకం అంటే డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా అత్యంత ఆనందంగా, అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖు తర్వాత నుంచి కూడా నేను ఎందుకు ఈ పని ప్రారంభం చేశాను, దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది, ఇది కనీసం నాకు కలిసి వస్తుందా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని తలెత్తుతూ ఉంటాయి. అంతేకాకుండా కన్యారాశి వారు అకారమైనటువంటి భోజనం చేయడం అంటే మీ యొక్క బంధువుల్లో మీరు అనుకునేటువంటి స్నేహితులను దూరం చేసుకోవడం, అటువంటి వారి స్నేహాన్ని మీరు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణాల్లో లాభదాయకం లభిస్తుంది. మీరు వెళ్ళిన చోట పని ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. ఆర్థికంగా కొంచెం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇప్పటి వరకు 2-3 ఉద్యోగాలు మారి నాకు ఒక ఉద్యోగ స్థిరత్వం లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా స్థిరమైన ఉద్యోగం అయితే ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు అంతగా లాభించడం లేదు. ఎవరైతే మీ యొక్క స్థితిగతులను మార్చుకుందాం అనుకుంటున్నారో మీ ఆలోచనగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆచరణలు అనేటువంటి ఏమీ జరగవు. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. అది కూడాను డిసెంబర్ నెల 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ 21 వరకు కూడా వాహన ప్రమాదాలు, లేకపోతే కనుక మీ ఇంట్లోనే కాస్త కుర్చీలో కూర్చున్నప్పుడు అటు ఇటు బెసరడం,
లేదా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జారడం అనేటువంటివి ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కన్యారాశి వారు ఉండాలి. మీకు జరిగేటువంటి ప్రమాదం వల్ల ఈ మెడ మొత్తం కూడా నరాలు కుంజుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నరాల వ్యవస్థ మీద మాత్రమే మీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితమైన పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో ఇది మంచి సమయంగా చెప్పచ్చు. మీరు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. పరోక్షంగా వ్యాపారం చేయండి, ప్రత్యక్షంగా చేయవద్దు. కన్యారాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఈ నెలలో పెట్టుకోవద్దు. పరోక్షంగా మీరు బట్టలకు సంబంధించి కానీ లేదా కోళ్ళ పరిశ్రమ సంబంధించి కానీ లేకపోతే కోడి దానాలకు అంటే పశువుల గ్రాసానికి సంబంధించినటువంటి ఈ ఆహార పదార్థాల వరకు పెట్టుకోండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు దంపతుల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. పైగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో ఆ స్థిరాస్తిని నీకు లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. నమ్మించి మీ దగ్గర ధనాన్ని కాచేస్తారు తప్ప ఈ నెలలో మీకు స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ వచ్చే అవకాశం లేదు. మీరు ఇల్లు ఏదన్నా కొనాలనుకున్నా స్థలం ఏదన్నా కొనాలనుకుంటే కనుక డిసెంబర్ 22 నుంచి చాలా యోగదాయకంగా ఉంది. అప్పుడు మాత్రమే మీరు కొనండి, మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలుగుతుంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి అంతగా యోగజగా లేదు. ఈ నెల కూడా నిరుత్సాహమే జరుగుతోంది. కన్యారాశిలో వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెల అట్టి పరిస్థితుల్లోనూ వివాహ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ఈ నెలలో వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా మోసపూరితమైనటువంటి సంబంధాలు మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం అనేటువంటి వివాహ సంబంధం అనేటువంటి వ్యవస్థ పెట్టుకోకండి. ఇక మీరు విడిచిపెట్టినటువంటి పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీ చేతులకు చేరవు. వాటిని విడిచిపెడుతూ ఉంటారు. కొత్త బంధాలను కూడా మీరు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది. అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ నెలంతా కూడాను యోగదాయకంగా 14 వరకు ఉండడం, 15వ తారీఖు నుంచి చికాకులు రావడం అనేటువంటి సంభవించడం వల్ల దైవానుగ్రహం చాలా ఎక్కువగా కావాలి. కాబట్టి నిత్యము కూడా శ్రీమన్నారాయణ మహామంత్రం జపించుకోవడం లేదంటే గనక లక్ష్మీనారాయణాయ నమః అనుకోవడం చాలా ఉత్తమం. అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఇంట్లోనే ప్రతిరోజు కూడాను పరమాన్నం కానీ లేదా బెల్లం తాటి బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి. కన్యారాశి వారిని ఆరోగ్య సమస్యల నుంచి శ్రీమన్నారాయణ రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రతినిత్యము కూడా కన్యారాశి వారు అడ్డంగా సింధూరాన్ని ధరించండి. మధ్య భాగంలో చందనాన్ని పెట్టుకోండి. శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. ఆర్థికమైన స్థిరత్వం మీకు ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.